హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే చికెన్తో పచ్చడి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలను వేసుకుని ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు, 10 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్కను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా బాగా వేగనివ్వాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇవన్నీ వేగిన తరువాత 10 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ డ్రైగా బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ 1 కేజీ తీసుకున్నాను. అక్కడక్కడ లైట్గా బోన్ ఉన్నా కూడా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. తరువాత ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరీ పెద్దవిగా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తరువాత మనం డ్రై రోస్ట్ చేసుకుని ఉంచుకున్న ప్యాన్లో మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్ కానీ వాటర్ కానీ లేకుండా డ్రైగా వేయించుకోవాలి. ఈ చికెన్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వాటర్ అంతా పోయే వరకు ఈ విధంగా బాగా డ్రైగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చళ్ళ రెసిపీస్కి ఎప్పుడైనా సరే ఎక్కడా కూడా తడి తగలకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ పచ్చళ్ళు పాడవకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా పోయే వరకు డ్రైగా వేయించుకున్న తర్వాత 1 గ్లాసు అంటే 1/2 కేజీ గాను నూనెను వేసుకోవాలి. అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే 250 గ్రామ్స్ వేసుకోవాలి. తరువాత ఈ చికెన్ ముక్కలను లోపల కొంచెం సాఫ్ట్గా బయట క్రిస్పీగా అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఈ చికెన్ ముక్కలను క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అయిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే ఆయిల్లో 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నాన్ వెజ్ పికిల్స్కి ఎప్పుడైనా సరే నేను ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చడి టేస్ట్ 100% చాలా బాగుంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత స్టవ్ మీద ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే 125 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక పెద్ద వెల్లుల్లిపాయను ఈ విధంగా గుళ్ళుగా ఒలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలను కాసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ ఆవాలను వేసుకుని ఈ ఆవాలు చిటపటమనే వరకు వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా వేగిన తరువాత చివరిగా కరివేపాకు కొత్తిమీరను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, 1 కేజీ పచ్చడికి అయితే ఇలా ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు. అదే 2 కేజీల పచ్చడి అయితే మనకు కావలసినంత కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకుని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తరువాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న మూకుట్లో
మనం ముందుగానే వేయించుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకుని కలుపుకుందాం. అలాగే 3 పెద్ద నిమ్మకాయల రసం తీసుకుని వేసుకోవాలి. మరియు వేయించుకున్న తాలింపును కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి నేను చేసిన విధంగా చికెన్తో పికిల్ చేసి చూడండి. మీకు బయట ఎక్కడా కూడా ఈ టేస్ట్ దొరకదు. అంత అద్భుతంగా చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఇంకొక 1/2 స్పూన్ వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చికెన్ పికిల్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ చికెన్ పచ్చడి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే ఈ పచ్చడికి అందరూ కూడా ఫిదా అయిపోతారు. ఈ విధంగా పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత పొడిగా ఉన్న ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 మంత్స్ వరకు పచ్చడి పాడవకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.